ఇక ప్రభుత్వ సహకారంతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించబడి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. జీహెచ్ఎంసీ పోలీసులు ఇతర శాఖల సహకారం చాలా బాగుందని ఉత్సవ కమిటీ నిర్వాహకులు సూర్యప్రకాష్ ఏఎన్తో మాట్లాడారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా క్రేన్ల వద్దకు వచ్చి పరిశీలించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సుమారు 1,00,000 విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉందని సూర్యప్రకాష్ తెలిపారు. ఇట్లా ఉంది గణేష్ పండుగకు సంబంధించి గణేష్ మండపాల ఉంది. గవర్నమెంట్ నుంచి వాళ్ళ కోఆపరేషన్ ఎట్లా ఉంది? రెండోది గతం కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా విగ్రహాలు తక్కువ ఉన్నాయా? అసలు ఏంటి ఎట్లా ఉంది? ఈసారి దాదాపుగా 4 లక్షల పైచలకు మండపాలు వినాయక సాగరంపై తరలి వస్తున్నాయి. ఇంతకు ముందు లాగానే ప్రతిసారి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బాలపూర్ గణనాథుని అనుకరించి దాదాపు 1,00,000 పైచలకు మండపాలు వినాయక సాగరం వైపు తరలి వస్తున్నాయి. మేము అనుకోవడం ఈ రోజు మధ్యరాత్రి 1 గంటలకల్లా ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమం ముగుస్తుందని మేము అనుకుంటున్నాము. దానికి మా వంతు ప్రయత్నంగా పోలీస్ వారు కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా ఈసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గత 45 సంవత్సరాల్లో మొదటిసారి ఈ యొక్క వినాయక చవితికి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి స్టేజ్ మీదకి రావడము, వారికి మా తరఫున భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంటే సిటీలో చాలా పెద్ద సంఖ్యలో గణేష్ మండపాలు ఏర్పాటు చేశారు. అలాగే కోఆర్డినేషన్ సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి సంబంధించి కూడా అనేక సార్లు సమావేశాలు కూడా చేశారు. అంటే ఎట్లాంటి కొత్తగా ఏమన్నా మనం అడగడం జరగడిందా? ప్రభుత్వం ఏమన్నా కొత్త ఏర్పాట్లు? మేము ప్రతిసారి ఏదైతే మేము సహకారం కోరామో ఈసారి కూడా అదే అడగడం జరిగింది. వారు కూడా ప్రభుత్వం కూడా మాతోటి సహకరించి ప్రతి ఒక్క దాంట్లో మాకు సహాయ సహకారాలు అందించారు. అది జిహెచ్ఎంసీ కానివ్వండి, పోలీసే కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరు మాకు సహకరించారు. వారికి మాకు కృతజ్ఞత.